హే వ్లాదిమిర్, నువ్వు మాస్కోని కొట్టగలవా? సెయింట్ పీటర్బర్గ్స్ని తాకగలవా? ఇది వ్లాదిమిర్ జెలెన్స్కీని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటలు. అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రస్తుతం ఇదే అంశాన్ని హైలైట్ చేస్తున్నాయి. ఫైనాన్షియల్ టైమ్స్ ఇదే అంశాన్ని కూడా నివేదిస్తోంది. ముఖ్యంగా తన మాట వినడం లేదని రష్యాపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ బాధ కలిగితే రష్యా దిగి వస్తుంది, మన మాట వింటుంది, మనం ఏం చేస్తే బాగుంటుంది, నీకు కావలసిన మందుగుండు సామాగ్రి, కావలసిన ఆయుధాలను ఇస్తే నేరుగా రష్యా రాజధాని మాస్కోని ఢీకొట్టగలవా, లేదా సెయింట్ పీటర్బర్గ్స్పై దాడి చేయగలవా? ఇది ట్రంప్ జెలెన్స్కీని అన్న మాటలుగా తెలుస్తోంది. రష్యాపై దాడుల్ని మరింత తీవ్రతరం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ట్రంప్ డైరెక్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రైవేట్ టాక్స్లో జెలెన్స్కీకి ట్రంప్ ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం. డైరెక్ట్గా మాస్కో పైనే అటాక్స్ చేయాలని సూచించినట్టుగా తెలుస్తోంది. అవసరమైతే ఆయుధాలు కూడా ఇస్తామంటూ ట్రంప్ చెప్పినట్టుగా సమాచారం. ఉక్రెయిన్తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని పుతిన్ను పదే పదే కోరుతున్నారు ట్రంప్. తన మాట వినడం లేదని ట్రంప్లో ఆగ్రహం పెల్లుబెక్కుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్లోని టెంపర్తనం బయటకు వచ్చినట్టుగా కనబడుతోంది. బహుశా వ్లాదిమిర్ జెలెన్స్కీని ఇదే అంశంపై ఇక ప్రైవేట్ సంభాషణలో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీకి ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి అమెరికా ఆయుధాలు అందిస్తే మాస్కోపై దాడి చేయగలవా అంటూ అడిగారని, ఈ చర్చ గురించి తెలిసిన సారాంశం ఇక మొత్తం మీద రష్యా రాజధానిపై ఎందుకు దాడి చేయలేదని ట్రంప్ ఉక్రెయిన్ నాయకుడిని అడిగారని వాషింగ్టన్ పోస్ట్ కూడా చెప్తోంది. ఇక అమెరికా అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తే అలాంటి దాడి సాధ్యమవుతుందని జెలెన్స్కీ కూడా బదులిచ్చినట్టుగా ఈ అంతర్జాతీయ మీడియా కథనాల సారాంశం. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రష్యా ఆ బాధను అనుభవించి చర్చలకు దిగి వచ్చేలా ప్రోత్సహిస్తున్నట్టుగా కూడా సమాచారం. ఉక్రెయిన్తో నెలల తరబడి సాగిన వివాదాస్పద సంబంధాల తర్వాత ట్రంప్ ఉక్రెయిన్తో స్నేహం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నాటోతో ఒప్పందం తర్వాత యుద్ధంలో దెబ్బతిన్న దేశానికి అధునాతన ఆయుధాలను అందిస్తున్నట్లుగా 50 రోజుల్లోపు శాంతి ఒప్పందానికి పుతిన్ అంగీకరించకపోతే రష్యాను తీవ్రమైన సుంకాలు విధిస్తామంటూ కూడా ఇటు ట్రంప్ బెదిరిస్తున్న నేపథ్యం. అమెరికా అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడిన ఒకరోజు తర్వాత జూలై 4న ట్రంప్ అలాగే జెలెన్స్కీ మధ్య జరిగిన ఫోన్ కాల్ సమయంలో ఈ సంభాషణ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇది జూలై 4న ఈ సంభాషణ జరిగినట్టుగా అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. ఇక ప్రస్తుతం ఉక్రెయిన్లో ఉన్న 18 అటామ్స్ క్షిపణులను, అంటే దాదాపు 300 కిలోమీటర్లు 190 మైళ్ళు పూర్తి పరిధిలో ఉపయోగించేందుకు, అలాగే అదనపు క్షిపణులను సరఫరా చేయడానికి కీవ్కు అధికారం ఇవ్వాలని ట్రంప్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ట్రంప్ గతంలో ఉక్రెయిన్కు టొమాహాక్ క్రూయిజ్ క్షిపణులు, మాస్కో అలాగే సెయింట్ పీటర్బర్గ్స్ను ఢీకొట్టగల ఆయుధాలను సరఫరా చేయాలని భావించారని, కానీ ప్రస్తుతానికి వాటి డెలివరీ గురించి చర్చించలేదని కూడా అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. జూలై 4న జెలెన్స్కీ ట్రంప్ మధ్య జరిగిన కాల్ తర్వాత ఉక్రెయిన్కు 3వ పక్ష దేశాల ద్వారా అందుకోగల దీర్ఘ శ్రేణి వ్యవస్థల జాబితాను అందించారని ఇక ఈ వార్తా కథనాల సారాంశం. మొత్తం మీద జూలై 14న వైట్ హౌస్లో మాట్లాడుతూ ట్రంప్ అలాగే నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే ఇద్దరు కూడా క్షిపణులు అలాగే పేట్రియాట్ వైమానిక రక్షణలతో సహా కొత్త యుఎస్ నాటో పథకం కింద ఉక్రెయిన్కు గణనీయమైన సైనిక మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నారు. ఉక్రెయిన్ గతంలో బైడెన్ పరిపాలన నుంచి అనేక క్షిపణులను అందుకుంది. అయితే 2024 చివరిలో మాత్రమే రష్యన్ భూభాగంలో వాటిని ఉపయోగించడానికి అనుమతి ఇవ్వబడింది. ఆ సమయంలో ఆంక్షలను సడలించే నిర్ణయాన్ని కూడా ట్రంప్ విమర్శించిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ట్రంప్ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ముఖ్యంగా రష్యాపై అటాక్ చేయడానికి వెనకాల ఉక్రెయిన్ను ఉసిగొల్పుతున్నారంటే ప్రస్తుతం అవునని అనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా సరైన మందుగుండు సామాగ్రిని సరఫరా చేస్తే కనుక కేవ్ రష్యాలోని 2 అతిపెద్ద నగరాలపై దాడి చేయగలదంటూ ట్రంప్ వ్లాదిమిర్ జెలెన్స్కీని అడిగినట్టుగా కూడా సమాచారం. జూలై 4న వచ్చిన ఈ బాంబు దాడి ఉక్రెయిన్ యుద్ధం పట్ల ట్రంప్ వైఖరిలో ఒక అద్భుతమైన మార్పు అంటూ ప్రస్తుతం అటు కొన్ని మీడియా వర్గాలు అయితే చెప్తున్నాయి. శాంతి స్థాపకుడిగా మారిన ట్రంప్ ఇప్పుడు పుతిన్ను మడమ తిప్పి రష్యా నగరాలపై
ప్రత్యక్ష దాడులు చేయాలని చూస్తున్నట్టుగా ఈ వార్త సారాంశం. సో మొత్తం మీద మాస్కో అలాగే సెయింట్ పీటర్బర్గ్స్ ఈ రెండు కూడా, మాస్కో రష్యా రాజధాని, అలాగే సెయింట్ పీటర్బర్గ్స్ కూడా అత్యంత ప్రధాన నగరం మాస్కో తర్వాత. ఈ రెండింటిని కూడా తాకగలరా అంటూ ట్రంప్ జెలెన్స్కీని అడిగాడంటే ఇక పరిస్థితులు ఎక్కడికి వెళ్తున్నాయో ఒకసారి అర్థం చేసుకో. అంతకు ముందు రోజే ట్రంప్ పుతిన్తో మాట్లాడారు రష్యా అధ్యక్షుడు. తర్వాత రోజు మళ్ళీ జెలెన్స్కీతో మాట్లాడి ఎందుకు మాట మార్చారు, అసలు ఏం జరిగింది, వీరి సంభాషణల సారాంశం ఏంటనేది ఇంకా చాలా ఆసక్తికరంగా మారుతుంది. మేలో ఉక్రెయిన్ డ్రోన్ దాడుల తర్వాత మాస్కోలో చెకో నగరంలో మంటలైతే చెలరేగాయి. అమెరికా వారికి ఆయుధాలు అందిస్తే ఉక్రెయిన్ 2 నగరాలపై దాడి చేయగలదంటూ జెలెన్స్కీ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు మార్సిలో మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి తర్వాత క్రాస్నోడోర్లో మంటలు, అలాగే చాలా వరకు కూడా పెద్ద ఎత్తున విధ్వంసం చెలరేగింది. ఇక వ్లాదిమిర్ మీరు మాస్కోను తాకగలరా అంటూ ట్రంప్ కాల్ సమయంలో అడిగారంటూ ఈ వార్తా కథనాల సారాంశం చూస్తుంటే ఇప్పుడు తాజాగా ట్రంప్ ఏం చేయబోతారు, ముఖ్యంగా నాటో ప్రెసిడెంట్తో చర్చల తర్వాత ఒక్కసారిగా ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చినట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తోంది. అండ్ అలాగే ఇక్కడ మరీ ముఖ్యంగా నాటోతో చర్చల తర్వాత ఉక్రెయిన్కు భారీ సంఖ్యలో ఆయుధాలు సరఫరా చేయాలని ట్రంప్ నిర్ణయించినట్టుగా కూడా సమాచారం. అంటే డైరెక్ట్గా కాకుండా నేరుగా నాటో ద్వారా ఉక్రెయిన్కు సహాయం చేస్తూ రష్యాపై ఉసిగొల్పాలన్నది. దీనికంతటి కారణం ఏంటి, ట్రంప్ దగ్గర ఒక క్వాలిటీ ఉంటుంది. ముఖ్యంగా తన మాట ఎవరైనా వినకపోతే ఏ రకంగానైనా దారికి తెచ్చుకోవాలన్నది ట్రంప్ వైఖరి. చాలా వరకు మనం చూసాం. ఇప్పుడేంటి, రష్యాని దారిలోకి తెచ్చుకోవాలి, ఒకటే మాట చెప్తున్నారు. రష్యా కనుక టైం ఇస్తున్నాడు, 50 రోజుల టైం ఇస్తున్నాడు. మీరు 50 రోజుల్లో యుద్ధం ఆపకపోతే మీ మీద 100కు 100% సుంకాలు వేస్తామంటూ సుంకాల పరంగా బెదిరిస్తున్నాడు. ఇక అంతేకాదు, అవసరమైతే రష్యా కూడా ఆ బాధను అనుభవించి దారిలోకి రావాలంటే మీరు మాస్కోను సెయింట్ పీటర్బర్గ్స్ను ఢీ కొట్టాలంటూ ఇటు ఉక్రెయిన్ ఉసుకొల్పుతున్నాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో తన మాట వినేలా చేయాలనేదే ట్రంప్ భావన ఇక్కడ. సో ఆ రకంగా తన మాట వినలేదని రష్యాపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. రష్యాపై దాడుల్ని మరింత తీవ్రం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ట్రంప్ డైరెక్షన్ చేసినట్టుగా కనబడుతుంది. సో ప్రైవేట్ టాక్స్లో జెలెన్స్కీకి ట్రంప్ ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు అంతర్జాతీయ మీడియా కథనాలు, ఫైనాన్షియల్ టైమ్స్ కావచ్చు, వాషింగ్టన్ పోస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇలాంటి అంతర్జాతీయ కథనాలు చెప్తున్నాయి. సో డైరెక్ట్గా మాస్కో పైన అటాక్ చేయాలని సూచిస్తున్నాడు. కేవలం మాస్కో కాదు, సెయింట్ పీటర్బర్గ్స్ ఈ రెండింటిపైన అవసరమైతే మంచి మంచి ఆయుధాలు ఇస్తాము, మంచి మంచి క్షిపణులు ఇస్తాము, అటాక్ చేసే సత్తా ఉందా నీలో అంటూ చెప్తున్నారు. సో ఉక్రెయిన్తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని పుతిన్ను ట్రంప్ పదే కోరుతున్నారు. కానీ పుతిన్ వైఖరిలో మార్పు రావడం, తన మాట వినడం లేదని ట్రంప్లో ఆగ్రహం వస్తుంది. ఎట్లయినా దారికి తెచ్చుకోవాలని చెప్పేసి ఇదంతా కూడా చేస్తున్నాడు. అంటే నయానో భయానో ఏదో రకంగా సుంకాలు వేస్తాం, అవసరమైతే టారిఫ్లు విధిస్తాం 100కు 100%, లేదంటే ఇంకా మీకు మేము ఉక్రెయిన్ వెనకాల ఉండి నడిపిస్తాం, మీ మీదకి దాడి చేపిస్తాం. కానీ పుతిన్ భయపడతాడా? పుతిన్ రవ్వంతా కూడా వనకాడు. ఈ అమెరికా కాదు కదా, పశ్చిమ దేశాలన్నింటినీ కూడా ఒక ఘాటన ఒక మూలకు అలా తోసేసి పుతిన్ అసలు ఎప్పుడు ఏ కోశానా ఏ దేశానికి భయపడు. గుర్తుపెట్టుకో, పుతిన్ ట్రంప్ కంటే ఇంకా మొండివాడు. పుతిన్ చాలా, ట్రంప్ టెంపర్ తన ముందు అసలు ఎందుకు పుతిన్ ముందు పనికిరాని పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఓ చూర్ణ చెక్కాడా ఇప్పటికే. పశ్చిమ దేశాల్ని, నాటో దేశాల్ని, అమెరికాని అస్సలు ఎవడి మాట కూడా పుతిన్ వినే పరిస్థితి లేదు ఇప్పటి వరకు కూడా. అంటే ఆయుధ సామాగ్రి తగ్గినా కూడా పుతిన్ ఎక్కడా ఆత్మస్థైర్యం కోల్పోలేదు, ఉక్రెయిన్తో పోరాటం చేస్తూనే ఉన్నాడు. అటువైపు నుంచి మన ఉత్తర కొరియా కూడా సపోర్ట్ చేస్తుంది. రష్యాపై ఏదైనా జరిగితే మేము కూడా యుద్ధంలోకి దిగుతామంటే ఉత్తర కొరియా నేరుగా చెప్తుంది. సో ఇవన్నీ కూడా అసలు ఏం జరగబోతుంది నిజంగా. మళ్ళీ సరే ఒక అంశం ముగిసింది పశ్చిమాసియాలో. అటు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, సిరియా, పాలస్తీనా, గాజా, లెబనాన్, ఇరాక్, ఇరాన్, ఇదంతా ఒక ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ కాస్త చల్లబడిందంటే ఇప్పటికైతే కాస్త ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఆగింది. గాజా ఇజ్రాయెల్ ఇంకా కొనసాగుతుంది. అది ఒకవైపు నడుస్తుంది పశ్చిమాసియాలో. ఇటు
యూరప్లో ఇటు రష్యాకి అలాగే ఉక్రెయిన్కి మధ్య 3.5 సంవత్సరాలు, దాదాపుగా 4 సంవత్సరం అవుతుంది, 4 సంవత్సరాలకి ఎంటర్ కాబోతుంది. ఇంకా కంటిన్యూ కొనసాగుతూనే ఉంది యుద్ధం. ఇక్కడ ఇది జరుగుతుంది. మరోవైపు ఇక్కడ దక్షిణాసియాలో భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు చల్లారాయి. ఈ 3 అంశాలు మీకు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ మూడిట్లో కూడా ఎక్కడ ఏది జరిగినా ప్రపంచంలో ట్రంప్ జోక్యం ఉండాలని కోరుకుంటున్నాడు. పదే పదే ట్రంప్ జోక్యం చేసుకుంటూ తన మాట వినాలి, ఏదంటే నయానో భయానో బెదిరిస్తాను. ఇప్పుడు అదే చెప్తున్నాడు. భారత్ విషయంలో కూడా భారత్ పాకిస్తాన్ లాంటి 2 న్యూక్లియర్ కంట్రీస్ని వార్ ఆపగలిగాను, లేదంటే నేను రాత్రికి రాత్రి నేను ఏదో అద్భుతం చేయకపోతే ఏదో జరిగేది. 2 భయంకరమైన అణుయుద్ధం జరిగి నేను ఆపాను, ఎందుకంటే టారిఫ్ల భయం పెట్టానని. అలాగే అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అక్కడ జోక్యం చేసుకుని అక్కడ వార్ ఆపాను అని చెప్తున్నారు. సో ఈ రకంగా నోబెల్ శాంతి బహుమతి కొట్టారు. ఇప్పుడు ఎలాగో చివరికి మళ్ళీ రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ ఆపి కూడా, అంటే ఆయన అధికారంలోకి వచ్చే ముందుకు ఇవన్నీ ప్రామిస్ చేశాడు. ఈ ప్రామిసెస్ అన్నీ కూడా ఉక్రెయిన్ రష్యా వారిని ఆపుతాను, ఎందుకంటే వీళ్ళందరూ కూడా అమెరికాపై డిపెండ్ అయి ఉన్న పరిస్థితి. ఇజ్రాయెల్ కూడా అదే పరిస్థితి. మొన్నటి వరకు కూడా అమెరికా ఇచ్చిన ఆయుధాలు, బ్రిటన్ అమెరికా ఇచ్చిన ఆయుధాలతోనే ఫైట్ చేసింది. ఇక్కడ కూడా అక్కడ పశ్చిమ దేశాలు తోడయ్యాయి. ఇక్కడ కూడా ఉక్రెయిన్కు మళ్ళీ అమెరికా, బ్రిటన్, నార్వే, కెనడా, మిగతా నాటో పశ్చిమ దేశాలు ఇస్తున్న ఆయుధాలే ఇక్కడ. అంటే ప్రతి చోట అమెరికా జోక్యం ఉంది. ఇక్కడ కూడా ఆపితే ఓవరాల్గా నోబెల్ శాంతికి తనని నామినేట్ చేయాలి. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నామినేట్ ఆయనే ప్రపోజ్ చేసినట్టుగా ఆయన చెప్పాడు, ఒక లెటర్ కూడా ఇస్తున్నాడు. చాలామంది అంతెందుకు మన పక్క దేశమైన పాకిస్తాన్ మునీర్ ఉన్నాడుగా, అసిమ్ మునీర్, ఆయన కూడా అమెరికా పోయి పనిలో పనిగా ట్రంప్కు నోబెల్ ఇవ్వాలంటూ ఆయన గొంతెత్తాడు. సో ఇదంతా కూడా ట్రంప్ మాట వినాలి, ట్రంప్ పెత్తనం ఎక్కడైనా చెలాయించుకోవాలనేది ట్రంప్ వాదన. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్టోరీ, జెలెన్స్కీని ఏకంగా మాస్కోని సెయింట్ పీటర్బర్గ్స్ని కొట్టగలవా, నేను మీకు ఆయుధాలు ఇస్తాను అంటున్నాడంటే అర్థం చేసుకోవచ్చు ఎంతటి తెగింపు. శాంతికామకుడా లేదంటే యుద్ధాలను ప్రోత్సహించే మనిషా, అసలు ఏమనాలి ట్రంప్ని? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నిజంగా ట్రంప్ శాంతికామకుడైనా, లేదా ఈ మొత్తం వ్యవహారంలో ప్రపంచమంతా కూడా నిప్పురవ్వలు అగ్గి రాజేసే ఒక పాత్ర పోషిస్తున్నాడా? అసలు ట్రంప్ వ్యవహార శైలిపై మీరేమనుకుంటున్నారు? సాధారణ ప్రేక్షకులుగా మీకున్న అవగాహన మేరకు ట్రంప్ గురించి, మీకున్న తెలిసిన విషయాల మేరకు మీరేమనుకుంటున్నారు ట్రంప్ గురించి? సో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. సో మొత్తం మీద మాస్కోని సెయింట్ పీటర్బర్గ్స్ని కొట్టడం అంటే అంత ఆషామాషి కాదు, తమాషా కాదు. ఒక న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీ రష్యా జోలికి పోతే, రష్యాని కెలికితే ఏ రకంగా ఉంటుందో తెలిసి వచ్చేలా రష్యా ఇప్పటికే చాలా వరకు తన వైఖరిని వెల్లడిస్తూ వస్తుంది. చాలా అంశాల్లో రష్యా ఇప్పటికప్పుడు ఉక్రెయిన్ రష్యాతో కలిగే బాధ ఏంటో ఉక్రెయిన్కు చాలా స్పష్టంగా తెలుసు. కానీ ఈ అమెరికా అలాగే నాటో దేశాలు కూడా ఇంకా దీన్ని పెద్దది చేస్తున్నాయా, పెంచి పోషిస్తున్నాయా, లేదా ఏం చేస్తున్నాయనేది తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఇప్పుడు ట్రంప్ మాట్లాడిన ఈ ప్రైవేట్ టాక్స్ ఏదైతే ఉన్నాయో, సో ఈ అంశం పైన ఇప్పుడు ఆసక్తికర ఉత్కంఠకర చర్చ అయితే సాగుతుంది. చూడాలి మరి భవిష్యత్తులో నిజంగా ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అసలు ఏం జరుగుతుంది. ఇప్పుడైతే తాజాగా 50 రోజుల డెడ్లైన్ పెట్టాడు రష్యాకి, టారిఫ్స్ విధిస్తామని. సరే, యుద్ధం ఆగాలి, శాంతి జరగాలని ఎవరైనా కోరుకోవాలి. ఎందుకంటే పాపం 4 ఏళ్ళ నుంచి యుద్ధం చేస్తున్నారు రష్యా ఉక్రెయిన్. ఇప్పటికైనా ఆగాలి, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఆగాలి. పశ్చిమాసియాలో కానీ, యూరోప్లో కానీ, దక్షిణాసియాలో కానీ, ఇప్పుడు తైవాన్, చైనా, అక్కడ కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎక్కడైనా కూడా తూర్పు ఆసియాలో కానీ ఎక్కడైనా కూడా యుద్ధం అనేది ఆగాలి. అంతెందుకు ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కడ అంతర్యుద్ధాలు, సోమాలి, సూడాన్, ప్రతి చోట ఇదే పరిస్థితి. అంతర్యుద్ధాలు లేదంటే యుద్ధాలు, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అభివృద్ధి వైపు, శాంతి వైపు ప్రపంచ దేశాలు వెళ్ళాలని మనం కూడా కోరుకుందాం. చూడాలి ఏం జరగబోతోంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది. థ్యాంక్ యూ. The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ది బిగ్ ఫోక్